భారత్ టెక్ లీగ్ 2024 పోటీలు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుండి సుమారు 100 పాఠశాలలు, 25 కళాశాలల నుండి 1000 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ పోటీల్లో విద్యార్థులు ప్రింటింగ్, రోబోటిక్స్, డ్రోన్లు మరియు క్లీన్ ఎనర్జీ వంటి అత్యాధునిక కొత్త యంత్రాలను వారు తయారు చేయడం జరిగింది. వీటన్నింటినీ పరిశీలించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ CEO మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులను ప్రతిభ వెలికితీయడమే ధ్యేయంగా దేశమంతటా ఈ పోటీలను 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించడం జరిగిందని, వీటిని కంటిన్యూ చేస్తామని మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకారం తీసుకోవడం కూడా జరుగుతుందని తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు వెంకటరెడ్డి. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ టెకీబాట్. ఈ భారత్ టెక్ లీగ్ 2024ని నిర్వహిస్తున్నాం ఆహబ్లో, వైజాగ్లో. బేసిక్గా భారత్ టెక్ లీగ్ అనేది ఒక కాంపిటీషన్ లాంటిది. ఎలాగైతే మన క్రికెట్కి IPL ఉందో, కబడ్డీ ప్రోకి కబడ్డీ అనేది మనం ఎలాగైతే యూజ్ చేస్తున్నామో, భారత్ టెక్ లీగ్లో కూడా అలాంటి కాంపిటీషనే. రోబోటిక్స్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, 3D ప్రింటింగ్, డ్రోన్స్, ఇలా కొత్తగా వచ్చే టెక్నాలజీస్, ఫ్యూచర్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్గా కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఈ కాంపిటీషన్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఆంధ్ర టెక్ లీగ్ అని ఒక ఆంధ్రాలోనే మాత్రం ఇనిషియేట్ చేశాము. అది ఈ ఇయర్ వచ్చేసరికి ఆంధ్ర టెక్ లీగ్, తెలంగాణ టెక్ లీగ్ అండ్ హిమాచల్ టెక్ లీగ్ 3 లొకేషన్స్లో చేయడం జరిగింది. ఓవర్ 1000+ టీమ్స్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత జోనల్ రౌండ్స్ వైజాగ్, విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, హైదరాబాద్ అండ్ హిమాచల్లో జరిగింది. ఇప్పుడు ఫైనల్స్కి వచ్చేసరికి 175 టీమ్స్, అరౌండ్ 600+ పార్టిసిపెంట్స్తో ఈ ఫైనల్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఫైనల్ ఈవెంట్ కోసం అతిథులుగా వచ్చిన వాళ్ళు AP ఇన్నోవేషన్ సొసైటీ CEO అనిల్ గారు, రవి ఈశ్వరప్ప గారు ఆహబ్ CEO, అలాగే GMR ఇన్నోవేషన్ గ్రూప్ టాటా తేజ గారు, వీళ్ళు గెస్ట్ల కింద రావడం జరిగింది. స్పెషల్గా క్రెటైల్ కంపెనీ పరాగ్ గారు అండ్ సిద్ధార్థ్ గారు ఫ్రమ్ కామన్ కలెక్టర్స్ నుంచి కూడా రావడం జరిగిందండి. ఈ ఈవెంట్లో మొత్తం వచ్చేసరికి 6 ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఈచ్ ఈవెంట్కి మొత్తం డిఫరెంట్ పార్టిసిపేషన్స్, అంటే అరౌండ్ 30+ టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇంకేనా సో టెకీబోట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అండి. సో బేసిక్గా మనం ఏం చేస్తుంటామంటే ఈ పిల్లలకి అటల్ టింకరింగ్ ల్యాబ్ అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన స్కీమ్ ఒకటి ఉంది. అందులో ఈ టెక్నాలజీ రిలేటెడ్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి. సో టెకీబోట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 300 స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాటికి మా మ్యాన్ పవర్తో ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలకి ఏంటంటే ఈ టెక్నికల్ స్కిల్స్ మీద హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్స్ నేర్పిస్తూ వాళ్ళ చేత డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కానీ, కాన్సెప్ట్స్ కానీ, వాళ్ళకున్న ఐడియాస్ని తీసుకొచ్చేసి ఇలా ఇంక్యుబేషన్ సెంటర్స్కి కనెక్ట్ చేయడం టెకీబోట్ చేసే సపోర్ట్ సిస్టమ్ అండి. సార్, మై నేమ్ ఇస్ దుర్గా ప్రసాద్, రాజమండ్రి. టెకీబోట్ ఈ కంపెనీకి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి మేనేజర్ సార్ నేను. మనకి టెకీబోట్ ఈ కాంపిటీషన్లో, భారత్ టెక్ లీగ్ కాంపిటీషన్లో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుండి మనకి జోనల్ లెవెల్లో అయితే 87 టీమ్స్ పాల్గొన్నాయి సార్. 270 మంది అయితే పాల్గొన్నారు. ఇప్పుడు ఫైనల్కి వచ్చినప్పటికి 60 టీమ్స్, 160 మంది చైరన్స్ ఇక్కడికి వచ్చారు సార్ ఫైనల్ ఈవెంట్కి ఈస్ట్ గోదావరి నుండి. మనకి జోనల్ లెవెల్ వచ్చినప్పటికి ఆదిత్య యూనివర్సిటీలో జరిగింది సార్, సూరంపాలెం. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్, CEO ఆఫ్ AP ఇన్నోవేషన్ సొసైటీ, IT డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఇవాళ వెంకటరెడ్డి గారు చాలా మంచి ప్రోగ్రామ్ పెట్టారు. టెకీబాట్ ఫౌండర్ అయిన భారత్ టెక్ లీగ్ అని చెప్పేసి లాస్ట్ 2 years దే డన్ స్టేట్ లెవెల్. నౌ టుడే దే వెంట్ పాన్ ఇండియా. అక్కడ ఉన్న స్కూల్స్తో కనెక్ట్ అయ్యి నెక్స్ట్ లెవెల్ ఇన్నోవేటివ్ ఐడియాస్ని ముందు తీసుకురావాలన్న ఇన్నోవేటివ్ థాట్తో వాళ్ళు ముందుకు వచ్చారు. రవి ఈశ్వరప్ప గారు ఫ్రమ్ ఆహబ్ ఉన్నారు, వాళ్ళ దగ్గర వీళ్ళు ఇంక్యుబేట్ అయినారు. ఆయన డ్యూలీ సపోర్ట్ చేసిన దానివల్ల ఇవన్నీ కూడా ముందు ఫర్దర్గా గోయింగ్ ఫార్వర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి స్కూల్స్లో ఆల్రెడీ 571 స్కూల్స్లో వర్క్ చేయడం ఉంది. అదేవిధంగా మిగతా స్కూల్స్లో కూడా కనెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. దీనికి గోయింగ్ ఫార్వర్డ్ యూనిసెఫ్ నుంచి కూడా ఈ మధ్య మనకు రిక్వెస్ట్ కూడా వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి. సో నెక్స్ట్ వీక్ అది సెక్రటరీ గారి లెవెల్లో డిస్కషన్ ఉంది. అయిన తర్వాత విల్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ అదర్ స్కూల్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నమస్తే అండి, నా పేరు రవి ఈశ్వరపు. నేను ఆంధ్ర యూనివర్సిటీ ఇంక్యుబేషన్ హబ్ ఆహబ్ అన్న ఇన్స్టిట్యూషన్కి నేను CEO కింద ఉన్నాను. టెకీబాట్ వాళ్ళతో కలిసి మేము లాస్ట్ 2 years నుంచి ఈ ఈవెంట్ ముందు స్టేట్ వైడ్ లార్జ్లీ స్కూల్ చిల్డ్రన్కి వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ, ఇన్నోవేషన్ బయటకు తీసుకురావడానికి, వాళ్ళ స్కిల్స్ బియాండ్ అకాడమిక్ స్కిల్స్, ప్రాక్టికల్స్, హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఈ కాంపిటీషన్స్ అండి.
లాస్ట్ ఇయర్ మేము స్టేట్ వైడ్ చేసాము, ఇప్పుడేమో వచ్చి వి గోయింగ్ నేషనల్ వైడ్. నెక్స్ట్ ఇయర్ ఇంటెంట్ ఇస్ టు గో ఇంటర్నేషనల్. ఇప్పుడు 3 స్టేట్స్కి వెళ్ళాము. వీ వాంట్ టు టేక్ ఇట్ మచ్ బిగ్గర్, అందుకే దాన్ని భారత్ టెక్ లీగ్ అని అన్నాము. రిజల్ట్స్ ఆల్సో గుడ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ దే గోయింగ్ ఫర్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఇక్కడి నుంచి. రెండోది ఇంకోటి ఏంటి అంటే వాట్ ఈస్ బీయింగ్ లాస్ట్. ఇప్పుడు ఇంజనీరింగ్ అట్లా కూడా చూసినా క్లాస్ రూమ్ అకాడమిక్ ఓన్లీ యూఆర్ బేసిక్లీ స్టడింగ్ టు పాస్ అంటాం. మీరు చదువుతున్నది ఓన్లీ పాస్ అవ్వడానికే తప్ప ప్రాక్టికల్గా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అన్నవి చాలా ఇది. చిన్నప్పుడు ఏమో వచ్చి మనకి కిండర్ గార్డెన్ ఇట్లాట్లోని వి గెట్ దెమ్ టు బిల్డ్ ప్రోడక్ట్స్. అంటే వాళ్ళు గోడ మీద రాయొచ్చు, లేకపోతే ఒక చిన్న బొమ్మలతో ఆడి వాటిని బిల్డ్ చేయడం, వాటితో ఒక బ్లాక్స్తో ఆడడం ఉంటుంది. అలాగా మనకి అన్ఫార్చునేట్లీ ఎడ్యుకేషన్ సిస్టంలో అది ఏదో క్లాస్ రూమ్లో నోట్స్ ఇవ్వడం, నోట్స్ చదివేసి దాన్ని బట్టి కొట్టి ఆన్సర్ చేయడం అన్న సిస్టంలోకి వెళ్ళిపోతున్నారు. దాని నుంచి ఇప్పుడు రెండు ఎస్ఎస్ క్రిటికల్ స్కిల్స్, స్పోర్ట్స్, ఈ రెండు దీనిలోని అంటే స్పోర్ట్స్ మేము చేయట్లేదు, బట్ ఇట్స్ బేసిక్లీ ఇన్ స్కిల్స్ మేము ఆ ఏరియాలోని ఈ స్కూల్ చిల్డ్రన్ని సో దట్ ఇట్ కీప్స్ దెమ్ ఎంకరేజ్డ్. వాళ్ళు అది ప్రాక్టికల్గా ప్రోడక్ట్స్ని డెవలప్ చేస్తూ వాళ్ళ క్రియేటివ్ స్కిల్స్, వాళ్ళ డిజైన్ థింకింగ్ అంటాము, ఈ థింకింగ్ స్కిల్స్ ఇవన్నీ కొంచెం అది వాళ్ళలోని అది కీపింగ్ ఇట్ అలైవ్ అంటాం. అది అలాగా దాన్ని దే ట్రై టు క్యారీ ఇట్ రైట్ త్రూ దేర్ కెరియర్ సో దట్ ద ఛాన్సెస్ ఆర్ దే గెట్ ఎంప్లాయబుల్ వెరీ క్విక్లీ. రెండోదేమో దే టర్న్ ఇన్ టు ఎంటర్ప్రినర్స్ అన్నది ఉద్దేశం అండి. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఇట్స్ రియలీ అన్ ఎంకరేజింగ్ దిస్ థింగ్. ఈరోజు మోర్ దెన్ 500 స్టూడెంట్స్ ఫ్రమ్ అబౌట్ 3 స్టేట్స్ ఆర్ పార్టిసిపేటింగ్. దట్స్ రియలీ అన్ ఎంకరేజింగ్ ట్రెండ్. ఇంకా ఎక్కువ చేయడానికి అది మాకు ఒక ఎంకరేజ్మెంట్ అండి. థ్యాంక్ యూ. నా పేరు రవి ఈశ్వరపు అండి. నేను CEO ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంక్యుబేషన్ ఆహబ్ అని అంటామండి. ఒక 196 స్టార్టప్స్ ఉన్నాయి ఇక్కడ, అబౌట్ 177 ఆఫ్ దెమ్ ఈవెన్ ఈ స్కూల్ చిల్డ్రన్ మా హ్యాకథాన్స్లో వచ్చి స్టార్టప్స్తోని ఇంజనీరింగ్ స్టూడెంట్స్తోని కంపీట్ చేసి గెలిచిన 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ పిల్లలు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దట్స్ వై వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యాండ్ హోల్డ్ దీస్ యంగ్. ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేను లాస్ట్ టైం కూడా ఆంధ్ర టెక్ లీగ్ జరిగినప్పుడు ఇక్కడికి వచ్చున్నాను. ఇప్పుడు భారత్ టెక్ లీగ్లో కూడా మా స్టూడెంట్స్ని పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చున్నాము. సో ఇలాంటి ఈవెంట్స్ వల్ల ఏంటి అంటే స్టూడెంట్స్లో ఉన్న క్రియేటివిటీ బాగా బయటకు వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ రోబోటిక్స్, డ్రోన్స్ టెక్నాలజీ మనం చూసుకున్నాము అంటే వాటి మీద స్టూడెంట్ లెవెల్లోనే అవేర్నెస్ అనేది ఉండి వాళ్ళు రేపు ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఇన్నోవేషన్స్ చేయడానికి ఈ కాంపిటీషన్స్ అనేవి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో నేను ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఈవెంట్స్ ఇంకా టెకీబోట్ వాళ్ళు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.